వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. ఆడి కృతిక కావిడు నగర వీధులు హరహర భవ నామస్మరణంతో మారుమోగాయి. వేలాది మంది భక్తులతో మహోత్సవం ఘనంగా కొనసాగింది. సాంప్రదాయ పసుపు రంగు దుస్తులు ధరించి వాయిద్య కోలాటాల నడుమ ఊరేగింపు తీశారు. సేవలో భాగంగా అభిషేక ద్రవ్యాలు కావిడ రూపాన మోసుకొచ్చి స్వామివారికి సమర్పించారు దంపతులు. ఆడి కృతిక కావిడి సేవలో పాల్గొంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మేకవారిపాలెం నాగేంద్ర స్వామి ఆలయంలో ఎప్పటిలాగే ఈసారి కూడా ఆషాఢ మాస సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కావడి సేవ నేపథ్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కావడి సేవా మహోత్సవము. ఈ స్వామివారి మహోత్సవమును మేకవారిపాలెంలో వేంచేసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరము ఈ రోజున 5,000 మంది దంపతులు అందరూ కావడ పట్టి స్వామివారి కావడ సేవ చేసుకుంటూ ఉంటారు. అందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధన కనక వస్తువాహన సంతాన సౌభాగ్యముల ఉన్నత ఉద్యోగ అఖండ విద్యాభివృద్ధి మానసిక ప్రశాంతత జన్మలగ్నేన కుజదోష రాహుదోష కేతుదోష కాలసర్ప దోషాలన్నీ పరిహారం ఉంటాయి. కావున ఎంతో మంది భక్తులు అమ్మవార్ల మీద అయ్యవార్ల మీద ఆ భక్తితో స్వామివారికి పాల కావడి, తేనె కావడి, పుష్ప కావడి, నేతి కావడి, పన్నీరు కావడి, గంధపు కావడి, విభూతి కావడి సమర్పించుకుంటున్నారు. అందరినీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధన కనక వస్తు వాహన సంతాన సౌభాగ్య కావిడితో తెచ్చిన ఈ ద్రవ్యాలన్నీ తెల్లారి అభిషేకం చేశారు. తర్వాత ఎవరి దండలు వాళ్ళకి వితరణ చేశారు. ప్లీజ్ లైక్